హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ట్యూటోరియల్. ఈ వీడియోలో మనం యూఐ యానిమేషన్ నేర్చుకుందాం ఒకటి. సో ముందుగా రివ్యూ చూసేయండి. ఓకే, మనం అట్మోస్ఫియర్ ఓపెన్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక క్రియేట్ ప్రాజెక్ట్. ఇది ట్యూటోరియల్ 13 కదా, దీన్ని ఏం చేసుకుందాం ఒక క్రియేట్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం ఫస్ట్గా రౌండెడ్ రెక్టాంగిల్ యాడ్ చేసుకోవాలి. ఇదనమాట. యాడ్ చేసుకున్న తర్వాత దీనికి ఎడిట్ షేప్ క్లిక్ చేసి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. మనం ప్రివ్యూలో చూసినట్టుగా టెక్స్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. ఈ రౌండ్నెస్ కూడా ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. సో దీనికి ఎఫెక్ట్స్ క్లిక్ చేసుకుని యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసుకుని కాపీ బ్యాక్గ్రౌండ్ అని సెట్ చేసుకోండి. ఓకే, ఇదిగో కాపీ బ్యాక్గ్రౌండ్ చేసుకున్న తర్వాత దీనికి బ్యాక్ వచ్చి ఇన్నర్ బ్లర్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇది స్ట్రెంత్ అండ్ ఇటరేషన్స్ మళ్ళీ చూపిస్తా. మీకు ఎడిటింగ్కి సింక్ అయ్యేలాగా సెట్ చేసుకోవాలన్నమాట. సో మనం దీని తర్వాత ఒక సర్కిల్ షేప్స్ యాడ్ చేసుకుందాం. అప్పుడు మనకి తెలుస్తుంది ఇది ఎక్కడ ఉంది అంటే ఏంటి అనేది. ఈ బ్లర్నెస్ ఇప్పుడు తెలుస్తుంది కదా డిఫరెన్స్ మీకు. ఓకే, 2 or 3 మీ ఇష్టం. రివ్యూలో 3 ఉన్నాయి కాబట్టి 3 యాడ్ చేసేస్తున్నాం. దీని సైజులు అయితే డిక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీటికి గ్రేడియంట్స్ యాడ్ చేయాలన్నమాట. ఫస్ట్ దానికేమో పింక్ మేగు, మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినవి అయితే ఇలా యాడ్ చేసుకోండి నేను చూపించినట్టుగా. సో యాడ్ చేసుకున్న తర్వాత రౌండెడ్ రెక్టాంగిల్ని డూప్లికేట్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ కాపీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇన్నర్ బ్లర్ని రిమూవ్ చేయండి. దీన్ని డూప్లికేట్ చేసుకున్న తర్వాత దీనికి కలర్ అనేది నన్ చేసేయండి. బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి స్ట్రోక్ యాడ్ చేసుకోండి, వైట్ కలర్. సో కనిపిస్తుంది కదా, కొంచెం తగ్గించుకోండి చాలు. దీనికి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి, వైప్ ఎఫెక్ట్ అనమాట. యాంగిల్ దగ్గర స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్ దగ్గర ఒక కీ ఫ్రేమ్. ఈ స్టార్ట్ వాల్యూని కొంచెం ఇలా కొంచెం తగ్గించుకొని ఫెదర్ యాడ్ చేసుకోండి. ఇలా ఫెదర్ యాడ్ చేసుకున్న తర్వాత యాంగిల్ దగ్గరకు వచ్చేసి ఎండింగ్ దగ్గర ఈ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా చేంజ్ చేసుకోండి. సో మీకు కరెక్ట్గా ఇలా వస్తుంది అనమాట. అండ్ మీకు కావాలంటే ఈ ఎండింగ్ అవి కూడా చేంజ్ చేసుకోవచ్చు, సిమిలర్ ఎఫెక్ట్ లాగా ఇలా.
ఇలా కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇక్కడ చెప్పాను కదా కరెక్ట్గా ఇటరేషన్స్ అది చేంజ్ చేసుకోవడం. బ్లర్లోకి వచ్చి స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అక్కడ బ్లర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇటరేషన్స్ చేంజ్ చేసుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్లో ఏవైతే ఉన్నాయో ఆ బ్లర్ తగ్గడం, ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అంతే గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. అండ్ ఎస్ఎఫ్ఎక్స్ గురించి అడుగుతున్నారు, కామెంట్ చేశారు ఒకరు. సో బ్రో అది ఫుల్ ఈ ట్యుటోరియల్స్ అయిపోయిన తర్వాత బ్రేక్ డౌన్స్ ఉంటాయి. బ్రేక్ డౌన్ వీడియోస్లో ఎస్ఎఫ్ఎక్స్ గురించి వస్తుంది అనమాట. లేకపోతే ఈ లోపు ఏమైనా డీటెయిల్డ్ వీడియో ఏమైనా చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఎడిటర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. అంతే గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.